Hi traders, today 24th October మనకి ఎక్స్పైరీ డే, నిఫ్టీ 50 ఇండెక్స్ ఎక్స్పైరీ డే. ఈరోజు మీకు అబవ్ 1% క్లబ్ అంటే టాప్ నిఫ్టీ 50లో స్టాక్స్ అబవ్ 1% సస్టైన్ అయ్యి ఈ రోజంతా పాజిటివ్లో ట్రేడ్ అయిన స్టాక్స్ ఏంటో మీకు ఒకసారి ప్రైస్ యాక్షన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రెసెంట్ వాటి డైరెక్షన్ ఎటు, లోయర్ లిమిట్ ఏంటి, అప్పర్ లిమిట్ ఏంటి, అండ్ ఇప్పుడు పొజిషన్ తీసుకోవచ్చా అనేది మనం ఫస్ట్ టాప్ 50 స్టాక్స్ లో నుంచి అబవ్ 1% పాజిటివ్ గా సస్టైన్ అయిన వాటిలో ఒక 5 స్టాక్స్ తీసుకుంటున్నాను. బిఫోర్ గోయింగ్ టు దోస్ స్టాక్స్ మనం ఒకసారి నిఫ్టీ ఇండెక్స్ ని ఈరోజు అబ్జర్వ్ చేస్తే వరుసగా ఒక ఎప్పటి నుంచి ఇది 27 సెప్టెంబర్ అప్పటి నుంచి ఈ రోజు వరకు మనకి ఇండియన్ మార్కెట్లో ఎఫ్ఐఎస్ నుంచి రెగ్యులర్ సెల్లింగ్ అనేది, నెట్ సెల్లింగ్ అనేది జరుగుతుంది. సో ఈ రోజు కూడా నిఫ్టీ 50లో ఎఫ్ఐఎస్ మైనస్ అంటే 5062 crores నెట్ సెల్లింగ్ లో ఉన్నారు ఎఫ్ఐఎస్. మన డిఐఎస్ మాత్రం 3620 crores తో నెట్ బయింగ్ లో ఉన్నారు. ఓకే, సో ప్రెసెంట్ ఇప్పుడు 24,400 అంటే 24,500 కంటే బిలోలో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అంటే దిస్ ఈస్ వెరీ వెరీ నెగిటివ్ ట్రెండ్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు డే చార్ట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ 50ని ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసింది. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసింది. ఐ థింక్ ఇప్పుడు ప్రెసెంట్ నిఫ్టీ 50లో 24,400, నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి మనకి 24,000 దగ్గర ఉంది. ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 24,000. దిస్ వన్ ఇక్కడ ఎప్పుడు ఆగస్ట్ 6th మనకు అక్కడ సపోర్ట్ తీసుకొని హై ఎంత వరకు 26,200 వరకు ట్రేడ్ అయింది. బట్ ఇమీడియట్ సపోర్ట్ ప్రెసెంట్ అంటే ఇంకొక 400 పాయింట్స్ బిలో. మనకి ట్రెండ్ చూస్తే డైలీ ఎఫ్ఐఎస్ నెట్ సెల్లింగ్ లో ఉన్నారు కాబట్టి ఫర్దర్ గా ఇది డౌన్ ట్రెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో బట్ కానీ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనుక కన్ఫర్మ్ అయ్యి మనకి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయితే నిఫ్టీ ఇంకొక 6% అనేది డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. చూడండి 6% హెడ్, అదే 6% హెడ్ నేను మెజర్ చేస్తున్నాను కిందకి. 6% అంటే ఆల్మోస్ట్ 23,000. అంటే మనకి ఇప్పుడు సపోర్ట్ లెవెల్ వచ్చేసి 24,000 ఉంది. ఇన్ కేస్ 24,000 డ్రాప్ అయితే మాత్రం ఇంకా డౌన్ 23,000 వరకు వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఎట్ ప్రెసెంట్ మనకి పాజిటివ్ గా తీసుకోవాలి కాబట్టి 24,000 దగ్గర మనకి సపోర్ట్ తీసుకుంటది అని అనుకోవాలి. ప్రెసెంట్ అయితే 24,400 అంటే ఇంకొక 400 పాయింట్స్ ఫాలింగ్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ వీక్. సో దిస్ ఈస్ ద నిఫ్టీ 50 ఇండెక్స్ సినారియో. ఎఫ్ఐఎస్ నెట్ సెల్లింగ్ మైనస్ 5,062 crores, డిఐఎస్ నెట్ బయింగ్ ప్లస్ 3,620 crores. ఇప్పుడు మనం అబవ్ 1% పాజిటివ్ లో క్లోజ్ అయిన స్టాక్స్ కి వెళదాం. 5 స్టాక్స్ అంటే టాప్ 5 స్టాక్స్ ఈరోజు నిఫ్టీ 50లోనే. ఐఎమ్ నాట్ గోయింగ్ టు నిఫ్టీ 500 స్టాక్స్, ఓన్లీ నిఫ్టీ 50లో. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి అల్ట్రాటెక్ సిమెంట్. ఇక్కడ చూస్తే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మనకి 12,000 దగ్గర కనిపిస్తుంది. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎట్ 12,000 రూపీస్. సో ఆ 12,000 రూపీస్ దగ్గర 3 times రిజెక్ట్ అయింది ప్రైస్. నెక్స్ట్ వచ్చేసి మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అంటే ఇది ప్రీవియస్ గా మనకి జూన్ 24th జూన్ మంత్ లో 10,600 దగ్గర సపోర్ట్ తీసుకొని 12,000 వరకు ట్రేడ్ అయింది. అగైన్ ఇప్పుడు అదే లెవెల్ కి డ్రాప్ అవుతుంది. యూ సీ హియర్. బట్ టుడే 2.7% పాజిటివ్ గా మూవ్మెంట్ అయింది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ 11,000 రూపీస్ రన్ అవుతుంది. బట్ ఇన్ కేస్ టుమారో నెగిటివ్ గా ట్రేడ్ అయితే మాత్రం 10,600 వరకు డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ పాజిటివ్ గా ట్రేడ్ అయితే మాత్రం ఇక 12,000 వరకు మనకి రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 1,000 more points in Ultratech Cement. So these lower limit is 10,600 and upper limit is 12,000 rupees. Next one వచ్చేసి శ్రీరామ్ ఫైనాన్స్.
Shriram Finance. You see here. సో నేను రీసెంట్ గా బ్రేక్అవుట్ అయిన ప్రైస్ దగ్గర సపోర్ట్ లెవెల్ తీసుకున్నాను. ఎక్కడ 3050 రూపీస్, 3050 రూపీస్. బట్ ప్రెసెంట్ ఈ రోజు మనకి అబౌవ్ 1.5% పాజిటివ్ లో ట్రేడ్ అయింది. బట్ స్టిల్ ఈ స్టాక్ 3050 లెవెల్ కు రావాల్సిందే. ప్రెసెంట్ వచ్చేసి 3245 అండ్ అప్పర్ లిమిట్ అంటే రెసిస్టెన్స్ సెట్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ సెట్ 3600 లెవెల్. సో ఇది 3050 లెవెల్ కి రావాల్సిందే. సో ప్రెసెంట్ ఇది శ్రీరామ్ ఫైనాన్స్. ఎందుకు చెప్తున్నానంటే ఆప్షన్స్ లో లాస్ అవుతారని చాలా మార్కెట్ ని బ్లేమ్ చేస్తారు. కానీ అసలు ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది అంటే ఈ రోజు మార్కెట్ లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డైరెక్షన్ పాజిటివ్ గా ఉంటే కాల్ ఆప్షన్ బై చేయడం, నెగిటివ్ గా ఉంటే పుట్ ఆప్షన్ బై చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు విత్ మినిమం బడ్జెట్ లైక్ 10,000 ఆర్ 5,000 రేంజ్ లో. బట్ వాటి డైరెక్షన్ అనేది ఒక్కసారి చెక్ చేసుకుంటే బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ మీరు కరెక్ట్ పొజిషన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అందుకని నేను ఈ అబౌవ్ 1% క్లబ్ స్టాక్స్ ని తీసుకొని డైలీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో వాట్ ఈస్ ద డైరెక్షన్ అండ్ ప్రెసెంట్ సపోర్ట్ లెవెల్లో ఉందా లేదంటే రెసిస్టెన్స్ లెవెల్లో ఉందా. సో ఇప్పుడు శ్రీరామ్ ఫైనాన్స్ చూస్తే 3245 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా. బట్ ఈ 200 రూపీస్ ఫర్దర్ ఫాలింగ్ అనేది మనకి కనిపిస్తుంది. అంటే 3550 వరకు వచ్చి అప్పుడు రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ప్రెసెంట్ అయితే ఈవెన్ దో ఇట్ ఈస్ పాజిటివ్ ట్రేడ్ టుడే, ఇది డౌన్ ట్రెండ్ లోనే ఉంది శ్రీరామ్ ఫైనాన్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి టైటాన్ కంపెనీ. సో టైటాన్ ఈ రోజు అబౌవ్ 1% పాజిటివ్ లో ట్రేడ్ అయింది. మనకి అప్పర్ రెసిస్టెన్స్ వచ్చేసి 3850 లెవెల్లో ఉంది. బట్ ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ అట్ సెవెరల్ టైమ్స్ 3100 లెవెల్. ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ ఉంది 3330 రూపీస్, 3330 రూపీస్. అంటే ఇంకొక 200 రూపీస్ పాయింట్స్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అయిందని కాల్ ఆప్షన్ కి వెళ్తుంటారు చాలా మంది. బట్ దిస్ డైరెక్షన్ ఇండికేట్స్ క్లియర్లీ ఆన్ డౌన్ ట్రెండ్ టైటాన్. నెక్స్ట్ వచ్చేసి గ్రాసిమ్ ఇండస్ట్రీ. ఫస్ట్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఎందుకు చెప్పాను, అసలు అది నిఫ్టీ 50 ఇండెక్స్ పాజిటివ్ లో ట్రేడ్ అవుతుందంటే మనం వెంటనే ఇవి సపోర్ట్ లెవెల్ నుంచి రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, పాజిటివ్ గా వెళ్లే ఛాన్సెస్. బట్ అదర్ సైడ్ నిఫ్టీ 50 కూడా నెగిటివ్ ఇంకొక 400 పాయింట్స్ ఫాలింగ్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవి కూడా ఫర్దర్ గా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో గ్రాసిమ్ ఇండస్ట్రీ తీసుకుంటే ఆదిత్య బిర్లా వాళ్ళది సపోర్ట్ లెవెల్ వచ్చేసి 2500 లెవెల్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 2850 లెవెల్ అండ్ అట్ ప్రెసెంట్ 2666 రూపీస్ ట్రేడ్ అవుతుంది. బట్ ఇది కూడా డౌన్ ట్రెండ్ కే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే అట్ 2500 లెవెల్. ఇప్పుడు పాజిటివ్ ట్రేడ్ అయింది కదా, ఇక నుంచి సపోర్ట్ తీసుకొని రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే బట్ ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ నే మనం రెస్పెక్ట్ చేయాలి ఎప్పుడైనా సరే. ఇది ఎక్కడైతే రీటెస్ట్ అయిందో ఎట్ 2500 లెవెల్ కి, ఆ లెవెల్ కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి మనకి. సో ప్రెసెంట్ కాల్ ఆప్షన్ లో కానీ లేదంటే లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోలో కానీ యాడ్ చేసుకోవడానికి గ్రాసిమ్ ఇండస్ట్రీ మనకి ఇప్పుడు అంత కరెక్ట్ కాదు. అయితే 2500కి వస్తే మాత్రం మనం మంత్లీ కాంట్రాక్ట్ బై చేసుకోవచ్చు, లేదంటే పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడానికి రీజనబుల్ ప్రైస్ వచ్చేసి 2500 లెవెల్. సో నెక్స్ట్ గ్రాసిమ్ అయిపోయింది, టైటాన్ అయిపోయింది, శ్రీరామ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్. ఇప్పుడు లాస్ట్ వన్ ఎస్బీఐ, మహీంద్రా చెప్పాలి కదా మీకు, మహీంద్రా ఆటోమొబైల్. యూసి మహీంద్రా కూడా మనకి ఇక్కడ సెవరల్ టైమ్స్ 2650 దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఈ రోజు ఎంటైర్ డే నేను అబ్జర్వ్ చేశాను, స్ట్రాంగ్ 1% లో పాజిటివ్ లో ఉంది. బట్ మనం పాజిటివ్ లో ఉందని ట్రాప్ లో పడిపోతాం. ఇప్పుడు ప్రెసెంట్ 2826, 2650 అంటే ఇంకొక 150 పాయింట్స్ అబౌవ్ మన ఇంకా ఫాలింగ్ కనపడుతుంది. మనకి సపోర్ట్ ఎక్కడికి వచ్చిన తర్వాత 2650 లెవెల్స్ కి వచ్చిన తర్వాత మన మహీంద్రాని బయింగ్ కన్సిడరేషన్ లోకి తీసుకోవచ్చు. అప్ టు వాట్ లెవెల్ 3200 లెవెల్, అప్ టు 3200 లెవెల్. సో దిస్ ఈజ్ ఆల్సో డౌన్ ట్రెండ్ కే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి.
నెక్స్ట్ వన్ SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వన్ పాజిటివ్ థింగ్ వచ్చేసి మనకి ఇప్పుడు 794 ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 770 లెవెల్ కు వచ్చి మనకి ఇది పాజిటివ్ గా క్లోజ్ అయింది ఈ రోజు. ఐ థింక్ ఇది సపోర్ట్ లెవెలే ఉందని చెప్పాలి. ఈ 770, 790 లెవెల్ అనేది సపోర్ట్ లెవెలే తీసుకోవచ్చు. అంత ఇంకా ఫర్దర్ గా డ్రాప్ అవుతుందని నేను అనుకోవట్లేదు. అండ్ రెసిస్టెన్స్, ప్రీవియస్ రెసిస్టెన్స్ వచ్చేసి 900 లెవెల్. సో దిస్ ఈస్ ద SBI మొమెంటం. అంటే ప్రెసెంట్ మనకి ఓన్లీ ఈ 5 స్టాక్స్ ని మనం తీసుకుంటే అల్ట్రాటెక్ సిమెంట్ ఒకటి అండ్ SBI ఒకటి, ఈ రెండు మనకి పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తున్నాయి. రిమైనింగ్ శ్రీరామ్ ఫైనాన్స్, టైటాన్, గ్రాసిమ్, మహీంద్రా అండ్ మహీంద్రా డౌన్ ట్రెండే కనిపిస్తున్నాయి. ఈవెన్ దో ఇట్ ఈస్ క్లోజ్డ్ ఇన్ పాజిటివ్ క్యాండిల్. So this is all about price action of above 1% club stocks in Nifty 50. Thank you.